భువనగిరిలో రాజ్యాధికార సమర బేరీ జరుగుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక ఈడ బహిరంగ సభ జరుగుతుంది, బీసీలంతా ఇక్కడికి వస్తున్నారని చెప్పి మీరు ఊర్లకేన వచ్చారు కదా. మీరు ఊర్లకేన వస్తే ఇగో ఈ బిడ్డ అమెరికా నుంచి వచ్చిండు, వెంకట్ మహారాజు అమెరికా నుంచి వచ్చింది సభ కోసం. అమెరికా నుంచి వచ్చి నా బీసీ బిడ్డలు ఒక్కటైతున్న క్షణాన్ని నేను చూడాలి అని చెప్పి వచ్చిండు. మరి ఇదంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా. ఒక్కసారి రెండు చేతులు లేబట్టి మనమంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా. నేను వెంకట్ మహారాజ్ అన్నకు చెప్తా ఉన్నా, ఈడ మేము ఒక్కటైనాం. వెంకట్ మహారాజ్ అన్న, ఇక్కడ మేము ఒక్కటైనాం, ఈ తెలంగాణలో బీసీలం ఒక్కటైనాం. మరి అమెరికా అలాగే గ్లోబల్ గా ఉన్న ఎన్ఆర్ఐలు ఎప్పుడు ఒక్కటైతారు చెప్పు. అంటే ఎన్ఆర్ఐలు అందరు ఒక్కరు కాదు. ఎన్ఆర్ఐలు ఉన్న మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఒక్కటి కావాలి. వాళ్ళ ఆధిపత్య కులాలు ఒక్కటై ఉన్నారు, గట్టిగా ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళు కాలేదు, మనలోకి తెలివి రాలేదు. ఇంకా ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ వచ్చింది మాకు, మరి మీకు వచ్చింది మీకు రావాలి. అక్కడ చదువు ఎక్కువ చదువుతున్నారు, తొందరగా రాదు వాళ్ళకి. రైట్, మీరు ఒక్కసారి చేతులు లేబట్టి అమెరికాలో కూడా ఎన్ఆర్ఐలు ఒక్కటి కావాలని చెప్పండి. మన వాళ్ళు కావాలా? కావాలా? ఓకేనా? రైట్ అన్న, కూర్చో. ఇక మనము ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మన బిడ్డలకు 42% ఉద్యోగాలు రావాలని కొట్లాడుతూ ఉన్నాం. మన కొడుకు ఉద్యోగం వస్తే మన బతుకు మారుతుంది అనుకుంటా ఉన్నాం. కానీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, మన బిడ్డలు నౌకర్లు చేయాలని ఏం జరిగింది దరికేనా? భిక్షపతి గారు, డాక్టర్ భిక్షపతి గారు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు వద్దామనుకుంటున్నా ఒక్క మాట చెప్పండి సార్. మొన్నటి లెక్క ప్రకారం మన పూర్ణచంద్ర సార్ గారు మనకు లెక్క చెప్పిండు. మనకు లెక్కలు సరిగా తెలియకనే మనం ఇప్పుడు కొంచెం మళ్ళా ఒక యాక్టివిటీకి వచ్చేసినాం. వేదిక పైన మల్లన్న గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏందా సంఘటన అంటే, మన అందరి తల ఆయన సైడే పోతుంది. అవునా కాదా? అవునా కాదా? జైపూలే 324 సంవత్సరాలల్లా బహుశా బీసీలల్లా మొట్టమొదటి జరిగింది ఇది. 324. ఆ తర్వాత లెక్క ఒకసారి చెప్దాం మిత్రులారా. నేను 2 పాయింట్లు చెప్తా. ఉద్యోగాన్ని వదులుకొని ఆర్మీ సర్వీస్ చేసి మిగతా జీతం సోదరుని కొరకని నేను వచ్చిన 3,54,00,000 బీసీ మన తెలంగాణ జనాభా. వినాలి, జాగ్రత్తగా వినండి దయచేసి. 3,54,00,000 రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెక్క. వెలమలు 1,42,000 10 బస్తాల బియ్యం ఉడకాయి. రెడ్లు 17 లక్షలు. మిగతాది ఎంత? బీసీలే, బీసీ మైనార్టీలే. అయితే 2011 నుండి 14 తర్వాత 18, 25 లెక్క 23 లెక్క పెట్టుకుంటే రెడ్డిలు 45 2011లో,